చాలా సంతోషం. మా మిత్రులు శ్రేయోభిలాషులు అశోక రిహాబ్ అనే ఆర్గనైజేషన్ పెట్టి చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ని డెవలప్ చేయాలా. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు రకరకాలుగా మెచ్యూరిటీ లెవెల్స్ పెరగక రకరకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాల్లో వెలుగు నింపటమే మా ధ్యేయం. డాక్టర్స్ అంతా కూడా యూత్ టీమ్ అయినప్పటికీ కూడా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ పెట్టి మంచి రిజల్ట్స్ తో మళ్ళీ ఈరోజు గచ్చిబౌలిలో సెంటర్ ఓపెన్ చేసుకుంటున్నాం. నాకు సంతోషం ఉంది, ఎందుకంటే దేశంలో హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి ప్రాంతం. ఈ పాపులేషన్ ఉన్న ప్రాంతంలో అన్ని వనరులు, అన్ని వసతులు, అన్ని ఫెసిలిటీస్ ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. అయినప్పటికీ కూడా మా అనుభవాలు, మా ప్రాక్టీస్, మేము చదువుకున్నటువంటి వృత్తి, సేవాభావం చాలా కుటుంబాలకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో 17th బ్రాంచ్, ఈ 17th మరి అనుభవంతో ఈ రకంగా చేయటం చాలా సంతోషం ఉంది. అందరికి అభినందనలు. నేను ఇంకా కూడా ఎక్స్పాన్షన్ చేయాలా, అన్ని ప్రాంతాలకి సేవలు విస్తరించాలా. ఎవరైతే ఈ మెచ్యూరిటీ మీద కానీ, లేకపోతే స్పీచ్ థెరపీలో కానీ, లేకపోతే రకరకాలుగా ఏ రకంగా అయితే ఇబ్బంది పడుతున్నారో వాటిని క్యూర్ చేసుకోవడానికి చక్కటి అవకాశం వచ్చింది. లేటెస్ట్ విధానంతో యూత్ టీం అంతా కూడా ఒక విధానాన్ని తీసుకొచ్చి ముందుకు నడుస్తున్నటువంటి సందర్భం, అన్నిటిని కూడా మనకు వివరించినటువంటి పరిస్థితి కళ్ళారా చూసాం. కాబట్టి ఈ అవకాశాలను వాడుకోండి, మంచి రిజల్ట్స్ ఉంటాయి, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, పెద్దవాళ్ళకు కూడా రికవరీ పర్సంటేజ్ కూడా బాగుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాలను వాడుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ సెంటర్ కి పునాదులు వేసి ఇన్ని సెంటర్లు ఓపెన్ చేసి ముందుకు తీసుకెళ్తున్నటువంటి టీం అందరికి, డాక్టర్స్, సిస్టర్స్, అడ్వైజర్స్, బ్యాక్ బోన్ అందరికి కూడా పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు. నేను డాక్టర్ అబ్దుల్ అండి. ఈ రోజు మనం గచ్చిబౌలిలో మనకి అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అండ్ అశోక ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ ఫిజియోథెరపీ క్లినిక్ శ్రీ అరగపూడి గాంధీ గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో మా ఇది 18th బ్రాంచ్ ఇక్కడ. సో ఎవరైతే పిల్లలు డిజబిలిటీస్ అండ్ ఏదైతే స్పెషల్ నీడ్స్ కిడ్స్ ఉంటారో అండ్ డిలేడ్ మైల్ స్టోన్స్, బిహేవియరల్ ఇష్యూస్, అలాంటి పిల్లలు పేరెంట్స్ ఇక్కడ మన సెంటర్ కి వచ్చి థెరపీస్ సర్వీసెస్ తీసుకోవచ్చు. అండ్ దాంతో పాటు ఎవరైతే పిల్లల్లో ఏజ్ అప్రోప్రియేట్ ఫిజికల్ మైల్ స్టోన్స్ ఉన్నదో వాళ్ళకి పీడియాట్రిక్ ఫిజియోథెరపీ కూడా చేయడం జరుగుతుంది. సో డిఫరెంట్ అండ్ చాలా ఎవిడెన్స్ బేస్డ్ థెరపటికల్ అప్రోచ్ చేస్తాం. ఇక్కడ మన అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ లో మనం సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. సో మన మెయిన్ మోటో ఎర్లీ ఐడెంటిఫికేషన్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్. సో దానివల్ల పిల్లల్లో ఏదైతే ఇమీడియట్ రిజల్ట్స్ మనం చూడగలుగుతాం అండ్ చాలా ఎఫెక్టివ్ రిజల్ట్స్ చూడగలుగుతాం. అండ్ దీంతో పాటు ఏదైతే పెయిన్ అండ్ డిజబిలిటీ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళకి డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, లేదంటే డీజనరేటివ్ చేంజెస్ కానివ్వండి, మెకానికల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, బ్యాక్, నెక్ పెయిన్, నీ పెయిన్, షోల్డర్ పెయిన్స్, అలాంటి వాళ్ళకి కూడా చాలా ఎవిడెన్స్ బేస్డ్ అప్డేటెడ్ థెరపటికల్ అప్రోచెస్ తోని వాళ్ళకి చాలా స్పెసిఫిక్ డయాగ్నోసిస్ తోని చాలా అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ఇంటర్వెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో మన దగ్గర ఎలాంటి ఇష్యూస్ ఉన్న సయాటికా కానీ, లేదంటే రేడికులోపతి కానీ అలాంటి ఇష్యూస్ ఉంటే అలాంటి పేషెంట్స్ ఇక్కడికి వచ్చి ఫిజియోథెరపీ తీసుకొని అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ అప్రోచ్ చేసుకొని వాళ్ళ ఇష్యూస్ ని సార్ట్ అవుట్ చేసుకోవాలి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఇది ఏంటంటే అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ మనం 18th బ్రాంచ్ మనం గచ్చిబౌలి సెంటర్ లో మనం ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సర్వీసెస్ మనం ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక్కడ నియర్ బై ఎవరైతే పిల్లలు
వాళ్ళకి ఆర్టిజం కానీ ADHD కానీ లెర్నింగ్ డిసబిలిటీస్ కానీ ఇలాంటివి ఏ ఇష్యూస్ ఉన్నా సో వాళ్ళు వచ్చి ఇక్కడ థెరపీస్ అనేది తీసుకోవచ్చు. సో సెరెబ్రల్ పాలసీ కేసెస్ కానీ డెవలప్మెంటల్ డిలే కేసెస్ కానీ డిఫరెంట్ సిండ్రోమ్స్ ఉన్న కేసెస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు వచ్చి ఇక్కడ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో మన దగ్గర 9 థెరపీస్ అనేది ఉంటాయి. సో ఎవరికైతే ఏదైతే నీడ్ థెరపీ, కొంతమంది పిల్లలకి 2 థెరపీలు కానీ లేకపోతే కొంతమంది పిల్లలకి 4 థెరపీలు కానీ అలా అవసరం ఉన్న థెరపీస్ అనేది పిల్లల ఏజ్, మెంటల్ ఏజ్ దాని ప్రకారంగా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో హైదరాబాద్ లో ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్న బ్రాంచెస్, సో కొంతమంది పిల్లలు ఇక్కడ గచ్చిబౌలి నుంచి కానీ నల్లగల్ల నుంచి కానీ తెల్లపూర్ నుంచి కానీ సో హైటెక్ సిటీ నుంచి కానీ వేరే బ్రాంచెస్ బంజారాస్ కానీ అలాంటి బ్రాంచెస్ మియాపూర్ కి రాలేకపోయే వాళ్ళు. సో అలాంటి పేరెంట్స్ కి ఇక్కడ ఏదైతే అవకాశం ఉంది సో నియర్ బై థెరపీ సెంటర్ ఓపెన్ చేయడం వల్ల పిల్లలు కూడా స్ట్రెయిన్ అవ్వకుండా నియర్ బై గచ్చిబౌలి సర్కిల్ దగ్గర ఉన్న బ్రాంచ్ కి వచ్చి థెరపీస్ తీసుకోవచ్చు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు 27 ఏప్రిల్ 2006 మన గచ్చిబౌలిలో మన అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు అప్పుడు గాంధీ గారు ప్రారంభించడం అనేది జరిగింది. ఇక్కడ మనకి ఈ అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఇది 18వ బ్రాంచ్ ఈ రోజు ఓపెన్ చేయడం జరిగింది. సో దీంట్లో కూడా మనకి ఏవైతే మనకి అంటే పాన్ ఇండియా ఏదైతే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ప్లస్ మన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ అలానే ఇక్కడ కూడా అంటే చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ కావాల్సినవి బిహేవియర్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, విజన్ థెరపీ, స్పీచ్ థెరపీ, థెరపీ, విజువల్ మ్యానిపులేషన్, CST, క్రేనియల్ సాక్రల్ థెరపీ, థెరపీ, ఇలా మల్టిపుల్ మేజ్ థెరపీ, పీడియాట్రిక్స్ అంటాం మనం. సో ఇలాంటి మల్టిపుల్ థెరపీస్ తో మనం ఈ రోజు చాలా గ్రాండ్ గా ఈ బ్రాంచ్ అనేది ఓపెన్ చేయడం అనేది జరిగింది. వీఆర్ వెరీ హ్యాపీ టు స్టార్ట్ దిస్ బ్రాంచ్ ఇన్ గచ్చిబౌలి. సో ఎవరైతే గచ్చిబౌలిలో ఉన్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకి ఇబ్బంది పడుతున్నారో అంటే వాళ్ళు మాట్లాడలేకపోవడము, లేదా నడవలేకపోవడము, లేకపోవడము, ఇటువంటి చాలా హైపర్ గా ఉండడము, ఆర్టిజం ADHD పిల్లలు ఉండడము, సెరెబ్రల్ పాలసీ ఉన్న పిల్లలు ఉండడము, ఇలా నెంబర్ ఆఫ్ కండిషన్స్ ని మనం ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ప్రత్యేకంగా ఈ కండిషన్ అనేది కాకుండా అన్ని విధాలుగా ఏదైతే కండిషన్స్ ఏవైతే ఉన్నారో పిల్లలు ఎక్కడైతే బాధపడుతున్నారో వాళ్ళ ఏజ్ అప్రోప్రియేట్ గా ఎవరైతే లేరో వాళ్ళ ఏజ్ కి తగినట్టుగా వాళ్ళు బిహేవ్ చేయడం, మాట్లాడడం, నడవడం, కూర్చోవడం, లేదంటే చదవడం, రాయడంలో ఇబ్బంది పడుతున్నా కూడా మనం ఈరోజు మన అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ గచ్చిబౌలి బ్రాంచ్ ట్రీట్ చేయడం జరుగుతుంది. చాలా అడ్వాన్స్ గా ఈ బ్రాంచ్ అనేది మనం ట్రీట్ చేయడం జరుగుతుంది విత్ వెల్ ఎక్విప్డ్ సర్వీసెస్. ఈ రోజు మనం గచ్చిబౌలిలో వస్తున్నాము. వీఆర్ వెరీ హ్యాపీ యాజ్ ఇట్ ఈస్ 18th బ్రాంచ్ మన ఆల్ ఓవర్ ఇండియా. థ్యాంక్ యూ.